హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ విడుదల చేస్తున్నటువంటి జిల్లాల వారీగా అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాల గురించి అయితే మనం చూస్తున్నామండి. సో ఇటీవల మనము చాలా జిల్లాల గురించి అయితే చెప్పుకోవడం జరిగింది. సో ఈరోజు మరొక జిల్లా నుంచి మంచి నోటిఫికేషన్ విడుదలైందండి. దాదాపు 20 రకాల ఉద్యోగాలను విడుదల చేశారు. అందరికీ అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ జిల్లాల వారీగా విడుదల చేస్తున్నారు కాబట్టి జిల్లాల వారీగా నేను చెప్తున్నాను. సో అంతేకాకుండా మీ జిల్లా పేరైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటీవల నాకు విశాఖపట్నం జిల్లా నుంచి అయితే అత్యధిక కామెంట్స్ అయితే రావడం జరిగిందండి. సో విశాఖపట్నంలో రిలీజ్ అవ్వగానే మీకైతే అందజేస్తున్నాను. ఇది విశాఖపట్నానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. మొత్తము 20 రకాల ఉద్యోగాలు అయితే ఇందులో ఉండడం చూడవచ్చు. మొత్తము 192 ఖాళీలు ఉన్నాయి ఒకే జిల్లాలో. మరి ఇందులో ఏమేమి ఉన్నాయో చూసినట్లయితే ఆడియోమెట్రీ టెక్నీషియన్ 3 ఉద్యోగాలు ఉన్నాయండి, 32,000 జీతము. సో కార్డియాలజీ టెక్నీషియన్ 2 ఉన్నాయి, 32,000 జీతము. కాథ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 4 ఉన్నాయి, 32,000 జీతము. డెంటల్ హైజినిస్ట్ 9 ఉన్నాయి, 32,000 జీతము. డెంటల్ టెక్నీషియన్ 1 ఉంది, 32,000 జీతము. రేడియోగ్రాఫర్ 5 ఉన్నాయండి, 35,000 జీతము. ఈసీజీ టెక్నీషియన్ 5 ఉన్నాయి, 32,000 జీతము. ఎలక్ట్రీషియన్ 7 ఉన్నాయి, 32,000 జీతము. జనరల్ డ్యూటీ అటెండర్స్ 66 ఉన్నాయండి. 10th క్లాస్ అర్హత మాత్రమే దీనికి. పైన చెప్పుకున్నవన్నిటికీ కూడా డిప్లొమా కోర్సెస్ ఉండాలి. ఓకే. సో ఈసీజీ టెక్నీషియన్ అంటే ఈసీజీ టెక్నీషియన్ పైన, రేడియోగ్రాఫర్ అంటే రేడియోగ్రఫీ పైన. ఓకే. సో అన్నిటిపైన కూడా పారామెడికల్ కోర్సెస్ లేదా ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. కానీ ఇక్కడ చూడండి, జనరల్ డ్యూటీ అటెండర్ వచ్చేసి 66 ఉన్నాయి. ఇది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ పైన 15,000 జీతం, 10వ తరగతి ఉంటే సరిపోతుంది. ల్యాబ్ అటెండెంట్ 3 ఉన్నాయండి, దీని కూడా 10వ తరగతి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ డిఎంఎల్టీ ఉండాలండి. ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ 38 ఖాళీలు ఉన్నాయండి, 32,000 జీతము. సో ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అండి 2 ఉన్నాయి, 48,000 జీతము. ఆఫీస్ సబార్డినేట్ 2 ఉన్నాయి, ఇవి కూడా అటెండర్ అండి, 10వ తరగతి సరిపోతుంది, 15,000 జీతము. నెక్స్ట్ ఆప్టోమెట్రిస్ట్ 1 ఉంది, డిప్లొమా కోర్స్ కావాలి దీనికి, 37,460. సో పర్ఫ్యూనిస్ట్ 2 ఉన్నాయండి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 16 ఉన్నాయి, 32,000 జీతము. ప్లంబర్ ఐటీఐ చేసి ఉండాలి, ప్లంబింగ్లో 1 ఉందండి, 15,000 జీతము. స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ 1 ఉంది. సో ఇది కూడా మరి 54,000 జీతం అండి, 1 ఉంది. స్పీచ్ థెరపిస్ట్ ఇంకొకటి ఉందండి, డిఎస్సి 40,000 జీతము. శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్ 25 ఉన్నాయండి ఇందులో, ఇవి కూడా 10వ తరగతి విద్యార్హతనే. సో ఈ విధంగా అయితే మనకు 20 రకాల ఉద్యోగాలను అయితే విడుదల చేయడం జరిగింది విశాఖపట్నము జిల్లాలో అండి. ఓకే. మరి లాస్ట్ డేట్ ఏంటి మనం చూసినట్లయితే 20వ తారీఖు. ఓకేనా? 20వ తారీఖు లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, పై అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని తేదీ 20వ తారీఖు 8/2022 సాయంత్రం 5 గంటలలోపు సదరు దరఖాస్తుతో పాటు విద్యార్హతల నకలును కాపీని జిల్లా విద్యా ఆరోగ్యాధికారి కార్యాలయం విశాఖపట్నం నందు సమర్పించకూర్చున్నాము. మరి సంబంధిత పోస్టుల యొక్క రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ పొందుపరచకపోయినటువంటి దరఖాస్తులు అంగీకరించబడము. గమనిక, సదరు పోస్టులు ఖాళీ సంఖ్యలో మార్పులు చేర్పులు ఉండవచ్చని గమనించగలరు అంటూ తెలియజేశారండి ఇక్కడ. సో మనము సేమ్ అప్లికేషన్ ఫామ్ని ఇక్కడనే పంపాలి. నోటీస్ బోర్డులో ప్రదర్శించడం ఏందంటూ మనం ఇక్కడ తెలియజేశారు. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డిపిఆర్ఓ విశాఖపట్నము. ఓకే. సో ఇక్కడ చూడండి, మనకి ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో 31వ తారీఖు అంటే ఎగ్జాక్ట్లీ ఒక వన్ ఈ మంత్లోనే మనకు ఉద్యోగం అయితే రావడం జరుగుతుందండి. ఓకే. ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా క్లియర్ కట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. మనం చెప్పుకున్నట్లుగానే కొన్నిటికి డైరెక్ట్ 10th క్లాస్ అర్హత ఉన్నాయండి. జనరల్ డ్యూటీ కూడా చూడండి ఫ్రెండ్స్, 20 ఎక్కువ ఉన్నాయి ఇవి. మస్ట్ పాస్ ఎస్ఎస్సిఆర్ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, అంతే, ఇంకేం లేదు. ల్యాబ్ అటెండెంట్కి ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ కోర్స్ పైన ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అయితే చేయాలి. ఓకే.
ల్యాబ్ టెక్నీషియన్ మస్ట్ పాస్ డిఎంఎల్టీ లేదా బిఎస్సీ ఎంఎల్టీ చేసిన వారు కూడా ఎలిజిబుల్గా మనం అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ 42 సంవత్సరాల వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితిని కూడా ఇవ్వడం జరిగింది. సో ఓసీ క్యాండిడేట్స్కు మాత్రమే 200 రూపాయలండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి సో ఎలాంటి 1 రూపీ కూడా మీరు పే చేయనవసరము లేదు. అందరూ కూడా గమనించాలి. అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. ఓకే, ఇది అప్లికేషన్ ఫామ్ చూడండి ఒకసారి. లింక్ ఇస్తాను మీకు, యాజ్ ఇట్ ఈస్ డౌన్లోడ్ చేసుకొని యాజ్ పర్ 10th క్లాస్ మెమో ప్రకారం అన్నీ కూడా ఫిల్ చేసి మనము సమర్పించవలసి ఉంటుంది. ఎక్కడండి చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ HMNFW డిపార్ట్మెంట్. సో ఇక్కడ మనకు అడ్రస్ చూపిస్తాను నేను అడ్రస్, ఎక్కడికి పంపాలి ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంది చూడండి. దరఖాస్తుతో పాటు విద్యార్హతల నకలు కాపీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం విశాఖపట్నం నందు సమర్పించాలి మనము, లేదా సంబంధిత పోస్టుల యొక్క రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ పొందుపరచకపోయినా అటువంటి దరఖాస్తులు అయితే స్వీకరించబడవంటూ తెలియజేశారు. సో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయానికి మనమైతే పంపాలి. ఓకే, విశాఖపట్నము. సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ యొక్క పేరు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ, బాయ్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము సో మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు సో ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. సో అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. సో ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. సో ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో వెంటనే పర్చేజ్ చేయండి.